హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పచ్చి బఠానీలతో టేస్టీగా పలావ్. ఈ పలావ్ను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో 2.5 స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. దాల్చిన చెక్క, అనాస పువ్వు, షాజీరా వేసుకుని అవి మంచి అరోమా వచ్చే వరకు వేగించుకోవాలి. మసాలాలు ఇలా వేగుతూ ఉన్నప్పుడు బిర్యానీ ఆకు అలాగే చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి. వీటిని 2 నిమిషాలు వేగించుకున్న తర్వాత ఇందులో నానబెట్టుకున్న 1 కప్పు దాకా పచ్చి బఠానీలు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకుని వీటిని కూడా మరో 2-3 నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకోవాలి. ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. చూపిస్తున్న విధంగా ఇవన్నీ కూడా చక్కగా వేగి కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. పసుపు ఉప్పు వేసుకున్న క్లిప్స్ మిస్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం, అలాగే 1/4 టీ స్పూన్ దాకా హోమ్మేడ్ పలావ్ మసాలా పొడి వేసుకోవాలి. అలాగే కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని 2 గ్లాసుల దాకా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మరో 2-3 నిమిషాల పాటు వీటిని కూడా ఆయిల్లో వేగించుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా వీటిని 2-3 నిమిషాలు వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల దాకా వాటర్ పోసుకోవాలి. ఈ కొలతలతో కనుక పోసుకున్నట్టయితే ఈ పచ్చి బఠానీ పలావ్ పొడి పొడిలాడుతూ చాలా బాగుంది. 4 గ్లాసుల దాకా వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి బఠానీ పలావ్ రెడీ అవుతుంది. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ పచ్చి బఠానీ పలావ్ కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి.